డాక్టర్ డాక్టర్ నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే. డాక్టర్ టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. ఏంటి చంద్రముఖి? అయ్యా డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? చుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను సార్. భయంలో ఏదో అనేసి నేను వదిలిపెట్టాను సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంకా నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. నీళ్ళ ఇవ్వండి. లేదు డైరెక్ట్. ఇదే పిచ్చి నమ్మకం అంటే. சுத்த தன்யாசி ராகத்துல ஒரு பாட்டு பாடட்டுமா? என் கூட சேர்ந்து நீயும் ஆடு. என்ன குணசேகர், ஏன் இந்த மௌனம்? கவலைப்படாத, இங்க நம்மளை யாரும் நெருங்க முடியாது. ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు. ఇంత రాత్రి ఏంటి? ఎంత రాత్రి అయినా ఏ గదిలో అయినా తిరుగుతాను. అయినా ఇంత రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? ప్రియుడితో లేచిపోయి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అమ్మాయి. అమ్మో, నాకిద్దరు కూతుళ్ళు. ఇది పైన చూస్తుందేంటి? మన గదిలో నుంచి రాకుండా మెట్లు దిగొస్తున్నావేంటి? టిక్కు టిక్కు అనుకుంటా. డాక్టర్ గారికి బెడ్ కాఫీ అలవాటు ఉందంట, అందుకని కొడుకు ఇక ముందు నువ్వు వెళ్ళి చూస్తున్నావా? ఏమి 25 ఏళ్ళు అయింది మన పెళ్ళి, నాకెప్పుడన్నా ఇచ్చావుటే బెడ్ కాఫీ? బెడ్డే మర్చిపోయి చాలా రోజులైంది, మీకెందుకు బెడ్ కాఫీ? సరే నువ్వు బెడ్డే మర్చిపోయారు, ఇది మాత్రం తెలుసు.
ఎక్కడికమ్మా? నేను అబ్బా డాక్టర్ గారికి అమ్మా. కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను నాన్న. దానికి అంత కులికెందుకమ్మా? ఇటో కాపీ కొట్టైనా సరే పరీక్షల్లో పాస్ అవడం నేర్చుకో. వెళ్ళు. అమ్మో అమ్మో, ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కూడా ఆ డాక్టర్ బారి నుంచి కాపాడే బాధ్యత నా. అబ్బో నా కొంప కొల్లేరైపోతుంది. ఇక వీడితో లాభం లేదు. గుండె జారినట్టుంది. ఇది స్నానానికి పోతుంది. బయటికి వచ్చే వరకు అక్కడే కూర్చుంటాను. లేకపోతే ఇది కూడా డాక్టర్ వెనక వెళ్ళిపోతుందేమో. హలో ప్రకాష్, నేను వచ్చేసాను. నేను కూడా నిచ్చెన వేసాను. అయితే వచ్చేస్తున్నా. ప్రకాష్, గురువుగారు చెప్పినట్టు ఆ గంగ ఇంట్లో అర్ధరాత్రి చంద్రముఖి గజ్జలు గల్ గల్ గల్. ఈ ఇంట్లో బాత్రూమ్ నుంచి నిచ్చిన దిగి పట్ట పగలే జిల్ జిల్ జిల్. ఇక్కడ ఏదో జరుగుతుంది. పెంకులు తీసున్నాయి, తలుపులు వేసున్నాయి. ఇక్కడ ఎవరు లేరేంటి? సంథింగ్ రాంగ్. ఎవరు లేరే? అయ్యో అయ్యో, డాక్టర్ డాక్టర్ డాక్టర్, రావయ్యా రావయ్యా, బయటికి రా. అయ్యో అయ్యో, హేమా హేమా, తలుపు తీవే, తలుపు తీవే. అయ్యో, నాన్న పిలుస్తున్నారు. నేను వెళ్తున్నాను. బాయ్. హేమా, అయ్యో హేమా హేమా, అయ్యో అయ్యో, ఫ్యామిలీ మెంబర్స్ రండి రండి, ఎంత రండి. అయ్యో నా గొప్ప మురిగిపోయింది. రండి అయ్యా. ఏంటప్పారో, ఏం జరిగింది? ఎవడకుండా తగలడు. లోపల హేమ స్నానం చేస్తుంది బావా. దానికి ఏడవడం ఎందుకు? నీళ్లు తరిగిపోతున్నాయనా, సబ్బు అరిగిపోతుందనా? నువ్వు మూసుకోవే ఎర్రి పప్ప. నా కూతురు ఒక్కతే స్నానం చేస్తే నేను గడుస్తానే. లోపల డాక్టర్ కూడా ఉన్నాడు బావో. వాడిని బయటికి పిలిచి బాగా తన్నండి. ఇంట్లో నుంచి బయటికి పంపించండి. వచ్చే తలుపు తీవే నా కూతురా, తలుపు తీవే, తలుపు తీయే, తలుపు తీ. ఏంటి ఏంటి నాన్న? ఒక్కదానివే వచ్చావా? డాక్టర్ ఏడే? డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఎక్కడ దాక్కున్నా? డాక్టర్ ఏడి డాక్టర్ ఏడి? డాక్టర్ లోపలే ఉన్నాడు ఇందాక. అప్పారావు గారు, ఏంటి కన్ఫ్యూజన్? డాక్టర్ అక్కడుంటే బాత్రూమ్ లో ఉన్నాడంటావేంటి? మనసులో చదివే విద్య తెలుసు అనుకున్నాను. గాల్లో ఎగిరే విద్య కూడా నేర్చుకున్నావా బాబు? అప్పారావు గారు, డాక్టర్ గారు సామాన్యుడు కాదు. ఒక రోజు లేడీ నర్స్ రాకపోతే 2 రోజులు నన్ను స్త్రీగా మార్చేశాడు. లక 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 అన్నప్పుడు అదేంటండి, తిడితే తోసేస్తారు కానీ పొగిడితే తోసేస్తారేంటి? నన్ను పొగిడితే కూడా తిట్టులా కనిపిస్తాయి. పద. పదండి. నాన్న, ఆయన వచ్చినప్పటి నుండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి. ఛీ! ఛీ, నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి నాన్న. తండ్రిగా నీకు ఒక మాట చెప్తున్నా. చెప్పు నాన్న. ఆ డాక్టర్ ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ స్నానం చేయకూడదు. 5 ఏళ్ల క్రితం గంగింట్లో ఎదురైన అదే సమస్య ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉందని ఏ నమ్మకంతో చెప్తున్నారు సిద్ధాంత్ గారు? ఆ ఇంట్లో మానసిక రోగైన గంగని ఈశ్వర్ గారు బాగు చేసినప్పుడు చంద్రముఖి గది తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ రోజు చంద్రముఖి ఓ సర్పరూపంలో ఆ గదిని వదిలి వెళ్ళినట్టు నా జ్ఞాన దృష్టిలో తెలిసింది. అలా అయితే మీ జ్ఞాన దృష్టిని కొంచెం ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఆ పాము ఎక్కడుందో, ఏం చేస్తుందో కనిపెట్టి చెప్పారనుకోండి, ఆ పావును పట్టేద్దాం. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీలాంటి మానసిక వైద్యులకి మాలాంటి సిద్ధాంతుల మాటలు ఎగతాళిగానే ఉంటాయిలేండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో గంగ చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్ళింది. కానీ ఈ ఇంట్లో చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ వచ్చింది. మీరు చెప్పినట్టు చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ ఈ ఇంటికి ఎందుకు రావాలి? మా గురు ఈశ్వర్ గారి ఇంటికి వెళ్ళొచ్చుగా, లేదా నా ఇంటికి రావచ్చుగా. డాక్టర్, ఈ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి.
ముందు ఈ ఇంట్లో చంద్రముఖి ఏ అమ్మాయిని ఆవహించిందో మీరు కనిపెట్టండి. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది నేను నిర్ణయిస్తాను. ఆర్పండి! మంటలు! శంకర్రావు గారు ఆర్పండి! తీయండి, తలుపులు తీయండి! ఆర్పండి! మంటలు! డాక్టర్ గారు, శంకర్రావు గారు రండి! మంటలు! మంటలు ఆర్పండి! ఆర్పండి! రండి! డాక్టర్ గారు రండి! ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంజనేయులు, సిద్ధాంత్ గారింట్లో మంటలు ఆర్పండిరా! రండి! రండి! మంటలు ఆర్పండి! డాక్టర్ గారు రండి! చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఈ ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేరు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది
గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంతి గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి. గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవాళ నేను వదిలేది లేదు. అయితే ఈ ఇంట్లో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది చంద్రముఖి చిత్రపటం ఉన్న ఆ రూమ్లో కాదు, ఇక్కడ. ఎవరు డాక్టర్ అరిచింది? వాళ్ళనే అడగండి. మా పెద్దమ్మాయి గాయత్రి. ఆ రోజు నాతో చనిపోయిందని చెప్పారు. అబద్ధం చెప్పాను. హైదరాబాద్లో డాన్స్ కాంపిటీషన్ జరిగింది. అందులో బహుమతిగా వచ్చిన చంద్రముఖి చిత్రపటాన్ని తీసుకొస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో మా అల్లుడు మాత్రమే చనిపోయాడు. కట్టుకున్న వాడిని కళ్ళెదురుగానే రక్తపు మడుగులో చూసిన నా కూతురు పిచ్చిదైపోయింది. ఇంటికొచ్చిన మొదటి రోజునే ఇంట్లో ఒకరు మిస్సింగ్ అని చెప్పింది గాయత్రి గురించే. మీ మంచి కోసం, ఈ ఇంటి క్షేమం కోసం వచ్చిన నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? పెద్దమ్మాయి పిచ్చిదని తెలియగానే రెండో అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక జీవితంలో అసలుకి నేను పెళ్లే చేసుకున్నాను మొండికేసింది. మూడో కూతురు జీవితం కూడా అలా కాకూడదనే పెద్దమ్మాయి చనిపోయిందని అబద్ధం చెప్పావు. బ్రతికున్న బిడ్డ చనిపోయిందని ఏ కన్న తల్లైనా చెబుతుందా? ఆ పాపం నేను చేశాను, అందుకే అనుభవిస్తున్నాను. మరి ఆ ఇంట్లో అర్ధరాత్రి నాట్యం చేసేది, పాట పాడేది ఎవరు? గాయత్రి పేరుకు పిచ్చిదే అయినా తను నేర్చుకున్న నాట్యం మాత్రం మర్చిపోలేదు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని నవ్వుతూ, ఏడుస్తూ, ఆడుతూ, పాడుతూ
ఆ రోజు రాత్రి నేను అక్కడికి వెళ్ళింది కూడా గాయత్రికి అన్నం తినిపించడానికే. ఒక డాక్టర్గా వీళ్ళ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? ఆ అమ్మాయి ఖచ్చితంగా పిచ్చిదానిలాగే అనిపిస్తుంది. పిచ్చైతే ఏ డాక్టర్ అయినా నయం చేయగలడు. గాయత్రి పిచ్చిది కాదు. చిత్రపటం తీసుకోగానే చంద్రముఖి గాయత్రిని ఆవహించింది. ఆమె భర్త నివాసిని చంపేసింది. కారణం, గుణశేఖరుని తప్ప ఇంకెవరిని చంద్రముఖి తన భర్తగా అంగీకరించదని మీ గురువు ఈశ్వర్ చెప్పుంటారే. సారీ, మీరు రాంగ్ అని నేను నిరూపిస్తాను. తెల్లవారగానే గాయత్రిని ఆలయానికి తీసుకొస్తే గాయత్రిలో చంద్రముఖి ఉందని నేను నిరూపిస్తాను. చూశారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మూగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మూగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ కోఇన్సిడెన్స్. ఈ శాస్త్రవేత్తలకు మేవేది చెప్పినా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. చూడండి, జ్ఞానం నుంచి విజ్ఞానం పుట్టింది కానీ విజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టలేదు. రేపు గాయత్రిని మండలంలో కూర్చోబెట్టి ఆమె నోటి వెంట నేను చంద్రముఖినని చెప్పించకపోతే నా పేరు రామచంద్ర సిద్ధాంతే కాదు.